కాళేశ్వరం కట్టే రోజు నుంచి వార్తలలోనే ఉంది. రికార్డు టైంలో కట్టడంతో పాటు కట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా దాని మీద కమిషన్లు కావచ్చు, లేకపోతే ఎన్డీఎస్ఏ కావచ్చు, కాళేశ్వరంలో మేడిగడ్డ దగ్గర ఒక పిల్లర్ కుంగడం కావచ్చు, ప్రతిరోజు వార్తలలోనే ఉంటుంది కాళేశ్వరం. ఇప్పుడు మళ్ళొకసారి వార్తలలోకి ఎందుకు వచ్చింది అంటే అది కూలలేదు, కూల్చేసిర్రు, బ్లాస్టింగ్ జరిగింది అని ఒక బాంబు పేల్చిర్రు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ మధ్య కాలంలో. దీన్ని ఇంతకంటే ముందే చాలా రోజుల నుంచి వి ప్రకాష్ గారు కూడా ఇదే విషయం మీద స్టిక్ ఆన్ అయి ఉన్నారు. చాలా రోజుల ముందే ఆయన ఈ విషయాన్ని తెర మీదకి తీసుకొని వచ్చిండు. అయితే ఎందుకు ఆయనకు ఆ రోజు ఆ అనుమానం వచ్చింది, ఎందుకు బ్లాస్టింగ్ జరిగింది అనే అనుమానాలు ఈ రోజుకి రోజుకి ఇంకా బలపడుతున్నాయి అని ఆయన అంటున్నాడు. కాళేశ్వరం మీద అసలు ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు? వి ప్రకాష్ గారు ఉన్నారు మనతో పాటు. సార్ నమస్తే. నమస్కారం అమ్మా. మీరు గతంలో నా ఇంటర్వ్యూలోనే చెప్పినట్టు గుర్తు, చాలా రోజుల కిందటనే చెప్పారు అది కూలిపోలేదు, కూల్చేసి కుట్ర జరిగింది అని. మళ్ళొకసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పిన తర్వాత మళ్ళీ దాని మీద చర్చ జరుగుతుంది. మీకు ఆ రోజు ఎందుకు ఆ అనుమానం వచ్చి ఉండే సార్? ఎందుకు వచ్చిందంటే ఒకటి 28 లక్షల క్యూసెక్ల వరద 500 సంవత్సరాల రికార్డ్. అది అంత వరద వచ్చినా కూడా అది ఎప్పుడు వచ్చింది? ఇది ఇనాగ్రేషన్ అయింది 21 జూన్ 2019. ఆ వరద వచ్చింది జూలై 15, 2022. అంటే 3 సంవత్సరాల తర్వాత వచ్చింది. 20, 21, 22. 3 సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా 15 లక్షల నుంచి 25 లక్షల క్యూసెక్ల వాటర్ పోతూనే ఉన్నది. బట్ 500 సంవత్సరాల చరిత్రలో రికార్డు వరద పోయినప్పుడు బీటలు వారలేదు, పెచ్చులు ఊడలేదు, చెక్కు చెదరలేదు. అటువంటిది ఆ రోజు 10.5 టీఎంసీలే ఉన్నాయి. మొన్న కూడా ప్రెస్ మీట్లో పీసీ ఘోష్ కమిషన్ దాని మీద ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చెప్పిండు, మేడిగడ్డ అక్టోబర్ 21, 2023 నాడు అక్కడ ఏవైతే సౌండ్స్ వచ్చినాయో కుంగిందని అంటున్నామో ఆ రోజు 10.5 టీఎంసీలు ఉన్నాయి అన్నాడు. 16 టీఎంసీలు కొన్ని నెలల పాటు ప్రతి సంవత్సరం పెట్టారు. అంటే 16.5 టీఎంసీలు పెట్టినా కూడా ఏం కాలే. 10.5 టీఎంసీలకు నిశ్చలంగా ఉన్న ప్రాజెక్టు, వరద లేదు, ప్రెజర్ లేదు, ఒక నిశ్చలంగా ఉన్న ప్రాజెక్టు ప్రశాంత వాతావరణంలో ఎందుకు సౌండ్స్ వస్తాయి, ఎందుకు కుంగుతుంది, ఎవరో ఏదో చేయండి ఎందుకు అవుతుంది? నంబర్ 1. ఏదైనా ప్రాజెక్టు నీళ్ళల్లో కుంగితే అంటే 10.5 టీఎంసీల నీళ్ళు అంటే ఒక 10 మీటర్ల ఎత్తు ఉంటుంది. అది అంత ఎత్తులో నీళ్ళు ఉన్నప్పుడు కింద ఎక్కడనో ఒక 3 ఇంచులు ఫస్ట్ 2 ఇంచులో 3 ఇంచులో కుంగింది. అది మెల్లగా జారుతుందమ్మా ఇసుకలకు. మెల్లగా జారినప్పుడు పైన ఉన్న స్తంభాలకు ఉన్న రేడియల్ గేట్స్ ఉంటాయి కదా, అక్కడ క్రాక్స్ వస్తాయి. క్రాక్స్ సౌండ్ వేరు, బ్లాస్టింగ్ సౌండ్ వేరు. కిలోమీటర్న్నర అవతల అంటే ఇప్పుడు ఒక్కొక్క పిల్లర్కు గ్యాప్ ఉంటుంది కదా, ఇది 17, 18, 19, 20 దగ్గర జరిగింది. 85వ పిల్లరే కిలోమీటర్ దాకుంటుంది దాదాపు. దాని అవతల ఇంకో కిలోమీటర్, ½ కిలోమీటర్ దూరంలో ఇంజనీర్లు ఉండే ఆఫీస్ ఉంటుంది. రాత్రి 6:30కే ఇంకా బయట సౌండ్స్ ఉంటాయి. 6:30కే ఒక పెద్ద శబ్దంతో విధ్వంసం జరిగినట్టుగా ఆ ఇంజనీర్కు ఆ శబ్దాలు వినబడి పక్కనున్న మాధవపూర్ పోలీస్ స్టేషన్లో ఇదే విషయాన్ని రాశాడు ఆయన పొద్దున 22వ తారీఖు. రాత్రి పెద్ద శబ్దాలతో మేడిగడ్డకి ఏదో జరిగిందని, కుంగిందని చెప్పి రాశాడు. ఇది ఒక సాక్ష్యం. మూడోది ఏంటంటే మేడిగడ్డ ఖర్చు పెరగడంలో అది 1800 కోట్ల నుంచి 4000 కోట్లకు పెరగడంలో ప్రధానమైన ఖర్చు ఎక్కడైందంటే డిపిఆర్లో ఉన్న స్ట్రాంగ్నెస్ ఏదైతే ఉన్నదో దానికి 2-3 రెట్లు ఇంకా స్ట్రాంగ్ ఉండాలి. గోదావరికి ప్రపంచంలోనే అత్యంత ఉధృతంగా వరద నీరు వచ్చే గోదావరి, వీళ్ళు అన్ని ప్రాజెక్టులకు ఇచ్చినట్లు డిపిఆర్ ఇచ్చారు, ఇది సరిపోదని చెప్పి ఆనాడు మన సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ మన ఆఫీస్ జలసౌదా వీళ్ళు డిసైడ్ చేశారు, ఈ డిజైన్ సరిపోదు, డిజైన్ మార్చాలి. పీసీ ఘోష్కి ఇంజనీరింగ్ నాలెడ్జ్ లేదు కాబట్టి డిజైన్లు మార్చిన్లు అంటే డిజైన్ మార్చకపోతే మొదటి రోజు కొట్టుకపోయేది మేడిగడ్డ. ఆయనకి ఏమర్థం కావాలి అది? ఈ డిజైన్ ఎట్లా చేశారంటే ఇప్పుడు ఇది 3 మీటర్లు ఉంటుందమ్మా, 3 మీటర్ల ఎత్తు స్లాబ్ వేశారు. మన స్లాబులన్నీ కూడా ఎంత ఉంటాయి? ఒక 6 ఇంచెస్ లేకుంటే 1 ఫీట్ ఉంటాయి. ఇది 3 మీటర్ల ఎత్తు స్లాబు. ఎక్కడేశారు? దాన్ని రాఫ్ట్ అంటాం. ఈ ఒక్కొక్క బ్లాక్ కింద వేశారు. వేసి ఆ పిల్లర్స్కి
ఈ వీటి ఏమంటారు షీట్ ఫైల్స్ కాకుండా సీకెంట్ ఫైల్స్ అంటాం. షీట్ ఫైల్స్ అంటేనేమో రేకులను భూమిలోకి దించుతారు. సన్నటి ఇసుకుంటే అది దిగుతుంది. గుల్కరాళ్ళు మూరం వచ్చినాయి. డిపిఆర్ రాసిన వాళ్ళకి తెలుస్తుందో అది తెలియదు. ఇసుక కాబట్టి మీరు షీట్ ఫైల్స్ వేయండి అన్నారు. షీట్ ఫైల్స్ దిగలే, వంకరపోయినాయి. అప్పటికప్పుడు మార్చుకున్నారు. సీకెంట్ ఫైల్స్ అంటే బోర్లేసి దానిలో సిమెంట్ కాంక్రీట్ నింపుకుంటూ స్ట్రాంగ్ పిల్లర్స్ వేస్తారు. ఓదానికి కూడా లింక్ చేస్తారు. ఎంత బలమైన వరద వచ్చినా కూడా చెక్కు చెదరదు. అటువంటి 3 మీటర్లు ఉన్న రాఫ్ట్ ఒకవేళ కింద ఇసుక పోవడం వల్ల కుంగింది అనుకుందాం. ఇసుక పోతే మొత్తం 7వ బ్లాక్ కింద మొత్తం పోయింది అనుకోండి, మొత్తం ఇట్లా కుంగుతుంది. ఒకవేళ ఎటన్నా ఒక పక్కకు పోయింది అనుకోండి, ఆ పక్కకు కుంగుతుంది. అయితే పిల్లర్స్ 12వ పిల్లర్ నుంచి 22వ పిల్లర్ వరకు ఉన్నాయి దాని మీద. అయితే 12, 13 అన్నా కుంగాలి, లేకపోతే 21, 22 అన్నా కుంగాలి. 19, 20 ఎట్లా కుంగుతాయి? అన్నిటికంటే ఇంపార్టెంట్ కింద ఇటుపక్క 20, 21 కింద స్ట్రాంగ్ బేస్ ఉంది, ఇప్పటికి కూడా ఉంది. అటుపక్కన 17, 18, 19, 20 అవన్నీ కూడా 17 నుంచి 12 దాకా స్ట్రాంగ్ ఉంది. మధ్యలో నీళ్ళు పోతే అది ఆగుతుంది, కుంగదు, కుంగదు. అటువంటిది మధ్యలో ఒక బ్లాస్టింగ్ లాగా పియర్కి ఇక్కడ నుంచి పై దాకా ఇంత పెద్ద గీతలు 2 ఇంచులు 3 ఇంచుల వెడల్పుతోని ఇవన్నీ ఎట్లా వస్తాయి? ఆ రేడియల్ గేట్స్ దగ్గర రేడియల్ గేట్స్ దగ్గర అంత పెద్ద ఈ క్రాక్ ఎట్లా వస్తుంది? అన్లెస్ ఇది బాంబు పెట్టకపోతే, కంట్రోల్డ్ బ్లాస్ట్ పెట్టకపోతే ఆ రాఫ్ట్ కానీ ఆ పియర్ కానీ అట్లా దెబ్బతినే అవకాశమే లేదు. దీని మీద ఇంకా అనుమానం బలపడడానికి కరెక్ట్గా 1,00,000 కోట్లు తిన్నాడని చెప్పి రాహుల్ గాంధీ ఒక దుష్ప్రచారం మొదలు పెట్టాక, రేవంత్ రెడ్డి మొదలు పెట్టాక అదే టైంలో ఎందుకు గుంగుతుంది? ఎలక్షన్లకు 40 రోజుల ముందే ఎందుకు గుంగుతుంది? 28 లక్షల వరద వచ్చినాడు గుంగలేదు, వరద లేని రోజుల్లో ఎందుకు గుంగుతుంది? ఆ రోజు వరదే లేదు, నిశ్చలంగా ఉన్నది. ఇవన్నిటి మీద నాకు అనుమానం వచ్చింది. ఇది కాదు, ఖచ్చితంగా ఇది కుట్ర జరిగింది. ఇంకోటి మధ్యలో ఎక్కడన్నా బ్లాస్ట్ కావాలి కదా, మరి అటు సిరివంచ దిక్కు అటు సెక్యూరిటీ ఉండదు, అక్కడ పోలీసులు ఉండరు. అటువైపు నుంచే ఈజీగా రావచ్చు. అక్కడ నుంచి ఎంత దూరం? హార్డ్లీ ఒక ఫర్లాంగ్ దూరం కూడా ఉండదు ఈ బ్లాస్ట్ అయిన కాడికి. తెప్పల్లో వచ్చి కూడా తీగలు చుట్టి బాంబు పెట్టిపోవచ్చు. అదంతా బస్తర్ అడవులు, నక్సలైట్ల మీదకి వెళ్ళిపోతుంది. ఒకవేళ వీళ్ళు చేసినా కూడా ఏమన్నా కానీ మనకెందుకు, ముందైతే మనకు మేడిగడ్డ నాసిరకంగా కట్టిల్లని చెప్పడానికి 1,00,000 కోట్లు తినడాన్ని అనడానికి ఒక ఆధారం దొరికింది కదా అని అనుకున్నాను. అందుకే నాకు అనుమానం వచ్చింది. నేను అనుమానం వచ్చినాక నేను మీడియాలో చెప్పాను. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా నాన్ స్టాప్ గా చెప్తూనే ఉన్నాను. నేను ఈ ఆధారాన్ని కూడా చూపెడుతూనే ఉన్నా. సరే, పార్టీ కొంచెం ఎంక్వైరీ చేస్తుంది, నాలాగా నేను ఆరోపణ ఇస్తా, కానీ ఆధారాలను నేను చూడలేను కదా. కనీసం నేను ఆ రోజు చెప్పినప్పటి నుంచి ఇప్పటిదాకా మాదేవూర్ పోలీస్ స్టేషన్ లో ఆ ఎఫ్ఐఆర్ ఏమన్నా దాని మీద విచారణ జరిగిందని కూడా నేను తెలుసుకోలే. ఆర్ఎస్ ప్రవీణ్ రిటైర్డ్ ఐపీఎస్ కాబట్టి ఆయనకు పోలీస్ నెట్వర్క్ ఉంది, ఆయన ఎంక్వైరీ చేశాడు. ఇప్పటిదాకా దాని మీద ఎటువంటి చర్య తీసుకోవాలి? దీని మీద ఎన్డీఎస్ఏ మాట్లాడలేదు, దీని మీద పీసీ కోస్ట్ మాట్లాడలేదు, దీని మీద విజిలెన్స్ కమిటీ మాట్లాడలేదు. ఎందుకు ఈ మౌనం? ఏమన్నంటే ఏమంటారంటే అప్పుడు గవర్నమెంట్ కేసీఆర్దే ఉంది కదా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నాడు. అంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కంటే ముందు కేటీఆర్ గారు అన్నారు, నేను అన్న తర్వాత ఎవడు పేల్చిండో ఏందో అని చెప్పి. అది దాన్ని పట్టుకొని మరి మీదే కదా గవర్నమెంట్, మీరు ఎందుకు చేయలేదు అన్నారు. అప్పుడు ఏంటంటే ఒక పక్కన ఎలక్షన్ క్యాంపెయిన్ నడుస్తుంది, రెండవది ఏంటంటే ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. పోలీసుల విషయాలలో ఇంటర్ఫేర్ కావద్దు, వాళ్ళ విచారణ వాళ్ళు చేస్తారు. మామూలుగా ఒక ఎఫ్ఐఆర్ను వాళ్ళు కంప్లీట్ చేయడానికి 90 days టైం తీసుకుంటారు ఛార్జ్ షీట్ వేయడానికి. జరుగుద్ది అనుకున్నాడు కేసీఆర్, ఆయన ఇంటర్ఫేర్ కాదలుచుకోలే. మరి ఎఫ్ఐఆర్ నమోదైనాక పోలీసులు ఎందుకు పట్టించుకోలే? అప్పుడు గవర్నమెంట్ ఎలక్షన్ కమిషన్ చేతిలోకి పోతుంది, ఎస్పీలు కానీ మొత్తం. ఏది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొద్ది రోజులకే నోటిఫికేషన్ వచ్చింది, 4 రోజులకే ఎలక్షన్ జరిగింది. ఇవన్నీ ఉంటాయి కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది, వాళ్ళ విఘ్నత వదిలేద్దాం. కానీ ఇప్పుడు ఒక విమర్శ ఏమొస్తుందంటే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఇది తెర మీదకి తీసుకురావడం మీద ఒక విమర్శ వస్తుంది. అంటే పీసీ ఘోష్ కమిషన్ దీని మీద ఎంక్వైరీ చేస్తుందని అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు నేను అన్నప్పుడు ఇంకా రిపోర్ట్ రాలేదు. నేను కూడా పీసీ ఘోష్ గారి ముందర ఓరల్గా చెప్పాను, నేను
అది ఏదైనా జరగవచ్చు సార్, అది విధ్వంసం కూడా జరిగి ఉండే అవకాశం ఉంటుంది, రూల్ అవుట్ చేయలేమన్నా. అయితే మనకి నేను ఒక మామూలు వ్యక్తిని, అప్పుడు నేను అధికారంలో కూడా లేను. నాకున్న పరిమితమైన నీళ్ళ మీద ఉన్న అవగాహన దృష్టిలో పెట్టుకొని నేను చెప్పాను. ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా కొంత దాని మీద ఎంక్వైరీ చేస్తే, పోలీసులు కూడా కరెక్ట్గా విచారణ చేస్తే తెలిసేది అది. అయితే వీళ్ళు ఏం చేశారంటే పీసీ ఘోష్ దీని మీదే న్యాయ విచారణ కదా, ఆయన ఈ నోటీస్ చేస్తాడు అని అనుకున్నారు. బట్ 60 పేజీలలో ఎక్కడ కూడా ఆ బ్లాస్టింగ్ గురించి కానీ, ఎందుకు కుంగింది అనేది కూడా ఇప్పటివరకు, ఇంకోటి కూడా చెప్తా, అనుమానం బలపడడానికి పార్టీకి మరో కారణం ఉంది. ఇన్ని రిపోర్ట్స్ వచ్చాయి, విజిలెన్స్ కమిటీ వచ్చింది ఫైనల్ రిపోర్టు, ఎన్డీఎస్ఏ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ వచ్చింది, పీసీ ఘోష్ రిపోర్ట్ కూడా వచ్చింది. ఎందుకు కుంగిందో ఇప్పటివరకు చెప్పలేదు. ఇదే ఎన్డీఎస్ఏ 24వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి, అంటే అక్టోబర్ 24, 3 రోజులకు వచ్చి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పిందో మొన్న కూడా అదే చెప్పింది రిపోర్ట్లో. లోతుగా ఇంకా ఎంక్వైరీ చేయాలి, డిజైన్ లోపం కారణం కావచ్చు, నెగ్లిజెన్స్ కారణం కావచ్చు, ఇట్లాంటివన్నీ చెప్పారు కానీ ఎందుకు గుంగిందో చెప్పలేదు, ఇప్పటివరకు చెప్పలేదు. ఇంకో కమిటీ ఏమని చెప్పారు లోతుగా అధ్యయనం చేయడానికి, అసలు ఎందుకు దానికి ఆ రిపోర్ట్ కోసం 7 సార్లు వాయిదా వేయించుకున్న పీసీ ఘోష్ గారికి ఆశాభంగం అయింది. ఎందుకు గుంగిందో వాళ్ళు చెప్పలేదు కాబట్టి ఈయన కూడా చెప్పలేదు. ఐపీఎస్ రాజీవ్ రతన్ విజిలెన్స్ కమిటీ ఉండే, బట్ ఆయన ఎంక్వైరీ జరుగుతున్న టైంలోనే అర్ధాంతరంగా చనిపోయాడు. ఆయన ఎంక్వైరీ ముందు ఇచ్చిన రిపోర్ట్ ఏంటంటే ఉండాల్సిన నాణ్యత కంటే మేడిగడ్డ ఇంకా నాణ్యతగా ఉంది అన్నాడు. నాకైతే ఆయన మరణం అనుమానాస్పదం అనిపిస్తున్నది, మీ ముందు చెప్తున్నా నేను, బట్ అది నా అభిప్రాయం మాత్రమే. ఎందుకు ఆయన పాజిటివ్ రిపోర్ట్ ఇచ్చినాక అర్ధాంతరంగా చనిపోయాడు ఎవరు తెలియదు. ఆయన బాధ్యత కంప్లీట్ కాకముందు చనిపోయాడు, ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చినాక చనిపోయాడు. ఆయన ఇచ్చిన రిపోర్ట్లో 24% నాణ్యత ఎక్కువ ఉందని చెప్పాడు. నాసిరకం కాదు అది, ల్యాబ్ టెస్ట్లే ఉండదు ఆ రిపోర్ట్. నేను పీసీ ఘోష్ గారిని కూడా రిక్వెస్ట్ చేసిన, మీరు ఆ రిపోర్ట్ తెప్పించుకోండి సార్, ఉండాల్సిన నాణ్యత కంటే 24% ఎక్కువ ఉందని రాజీవ్ రతన్ గారు ఇచ్చారు ఐపీఎస్ అని చెప్పి. ఏమైందో తెలియదు, 100 అనుమానాలు ఉన్నాయి.